బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడినోళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే ఏముందిలే అని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే బళ్ళో చేరావు కదా, బెత్తం వాడతాడు, ఊరుకోడు. అలాగని బళ్ళోకి చేరలేదనుకో, ఇట్లాంటి కోటింగ్లు మనకెందుకు, అసలు బళ్ళోకి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికి? నరకానికి. కాబట్టి నరకానికి వద్దు, పరలోకానికి అంటే బళ్ళోకి రా అంటాడు. అంటే సంఘంలోకి రా. సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం వచ్చి టూర్ ఎగుతానంటే మళ్ళీ బెత్తం వాడతానంటాడు. బెత్తానికి భయపడి నేను రానంటే సరిపో పోతాళ్ళనికి అంటాడు. ఇప్పుడు చెప్పండి, పాతాళం కావాలా బెత్తం కావాలా? బెత్తమే కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళు ఎత్తలేదు చేతులు. వద్దా మీకు పాతాళం కావాలా? కొడితే కొట్టాడు కానీ పరలోకమే పోవాలన్నా. రైట్. ఎందుకు కొడతాడు? నువ్వంటే ఆయనకి ఏమైనా కక్ష? లేదు, ప్రేమను బట్టి కొడతాడు. ఎందుకమ్మా ఊరికి నన్ను కొడతావు అని నీ బిడ్డ నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? బజార్లో పోయే వాళ్ళందరినీ కొడతానా? నాకేమన్నా మెంటలా? నాకేమన్నా పిచ్చా? నువ్వేమన్నా నాకు శత్రువా? నువ్వు నా బిడ్డవి,